నిజాంపేట మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సభ జరుపుకొని పెద్దమ్మ టెంపుల్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నిన్నగాక మొన్న టీఆర్ఎస్ నాయకులు, జిల్లా నాయకులు, కాన్స్టిట్యూన్సీ నాయకులు వేరే సందర్భంలో వచ్చి కాంగ్రెస్ పార్టీకి మెదక్ జిల్లాలోనే రేపు వచ్చే జనరల్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాదు అనే మాట హేళనగా మాట్లాడారు. వాళ్ళు ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఒక జిల్లా స్థాయి నాయకులు, ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకులు వాళ్ళు ఏమనుకోవాలంటే మేమేంది, మా పార్టీ ఏంది, మా పార్టీలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని లొసుగులు ఉన్నాయి, మేము కరెక్ట్ ఉన్నామా లేదా అనే ఆలోచన ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాలి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతోటి ముందుకు వచ్చింది. 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి. ఇంకా 2 గ్యారంటీలు రేపు అమలు జరుగుతున్నాయి. మేము వాళ్ళ లెక్క టీఆర్ఎస్ లెక్క 100 హామీలు ఇచ్చి 10 సంవత్సరాలలో 10 హామీలు కూడా నెరవేర్చని పార్టీ. ఆ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పినట్టు మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడుతుంది. అదేదో మేము వాళ్ళని విమర్శించడం కాదు, వాళ్ళు మాట్లాడేటప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన పెద్దమ్మ దేవాలయం వద్ద మన నిజాంపేట నాయకులు, కార్యకర్తలు సమావేశం ఏర్పడడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే నినాక మొన్న మన నిజాంపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఏమన్నారంటే నిజాంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు అని చెప్పేసి మాట్లాడాడు. కానీ మేము చెప్తున్నాము, నిజాంపేట మండలంలో 7 ఎంపీటీసీ సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటాం. నిజాంపేట మండలంలో 14 గ్రామ పంచాయతీలు, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన 2 గ్రామ పంచాయతీలతో పాటు 16 గ్రామ పంచాయతీలతో పాటు వార్డు మెంబర్లతో సహా సింగిల్ విండో చైర్మన్లను ఖచ్చితంగా నిజాంపేట మండలంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని మన గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి మన నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకుల తరపు నుంచి తెలియజేస్తున్నాం. సబ్జెక్టుల వరంగా ఉన్నాయో అందరి రైతులకు కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్తుండ్రు గవర్నమెంట్. దాని పరంగానే ఇప్పుడు మేము బీఆర్ఎస్ నాయకులకు ఒకటి చెప్తున్నాము. గతంలో టీఆర్ఎస్ నాయకులు ఏది కూడా అమలు చేయలేదు అంటున్నారు. కానీ మీరు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో మీ కార్యకర్తలకే ట్రాక్టర్లు ఇచ్చిర్రు, మీ కార్యకర్తలకే అనటోనికే బీసీ బంద్ ఇచ్చిర్రు, మీ కార్యకర్తలకే దళిత బంద్ ఇచ్చిర్రు, మీ కార్యకర్తలకే ఈ ఇండ్లు అయినా కానీ ఓలైనా కానీ ఆ ఇండ్లు ఇచ్చేటివి కూడా మీరే రాసుకుర్రు. కానీ అలాంటిది కాదు. ఇందిరమ్మ పాలన అంటేనే గత 70 సంవత్సరాల నుంచి కూడా గతంలో రాజశేఖర్ రెడ్డి కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రతి ఊళ్ళో కోదాం, ప్రతి ఊళ్ళో కూడా ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి కట్టుకున్న వాళ్ళవి. ఇప్పుడు కూడా మా గవర్నమెంట్